హఫీజ్పేట్ భూముల వివాదంలో అసలు దృశ్యం ఏంటి? ఆ వివాదంతో భూమా కుటుంబానికి ఏం సంబంధం? కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియను ఇరుక్కున్నారా, ఇరికించారా? ఆమె అరెస్టు వెనుక చక్రం తిప్పిన పెద్దలెవరు? వాజ్ దిస్ ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్, కస్టడీ వంటి వరుస పరిణామాలతో ఇప్పుడు అందరి దృష్టి హఫీజ్పేట్ భూ వివాదంపై పడింది. అసలు ఈ భూ వివాదంలో భూమా కుటుంబానికి ఏ సంబంధం ఉందన్న చర్చ జరుగుతోంది. తెలుగుదేశం నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి. ఏపీ రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి అత్యంత కీలకమైన నేత. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన భూమా నాగిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక పదవులు నిర్వహించారు. ఎమ్మెల్యే, ఎంపీగా వ్యవహరించిన భూమా నాగిరెడ్డికి పలు వ్యాపారాలున్నాయి. నంద్యాల ప్రాంతానికి చెందిన ఏవి సుబ్బారెడ్డి ద్వారానే ఆయన వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. ప్రస్తుతం నంద్యాల టీడీపీలో కీలక నేతగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరించారు. భూమా నాగిరెడ్డి మరణం, అఖిలప్రియకు మంత్రి పదవి తర్వాత ఏవీకి భూమా కుటుంబంతో విభేదాలు పెరిగాయి. ఓ దశలో వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరాం కలిసి తనను హత్య చేయడానికి చూస్తున్నారంటూ ఏవి సుబ్బారెడ్డి పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఇందుకోసం సుపారీ కూడా ఇచ్చారని ఏవి సుబ్బారెడ్డి పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు. భూమా నాగిరెడ్డికి చెందిన పలు బినామీ ఆస్తులు ఏవి సుబ్బారెడ్డి పేరిట ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఇందుకోసమే ఏవి సుబ్బారెడ్డి, అఖిలప్రియ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. అయితే నంద్యాలలో ఉప్పు నిప్పులా ఉంటున్న ఏవి సుబ్బారెడ్డి, భూమా కుటుంబాలు హఫీజ్పేట్ భూ వ్యవహారంలో కలిసిపోయాయా? రెండు వర్గాలు కలిసికట్టుగానే కిడ్నాప్ను స్కెచ్ వేశాయా అనే చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. హఫీజ్పేట్ భూ వివాదంపై హైదరాబాద్ సిపి ప్రెస్ మీట్ ద్వారా ఏపీ రాజకీయాలకు సంబంధించి కొత్త కోణం తెరపైకి వచ్చింది. కిడ్నాపర్లు పలుమార్లు అఖిలప్రియ, భార్గవరాం, సుబ్బారెడ్డిల పేర్లు ప్రస్తావించారని, అలాగే ఈ ముగ్గురితో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. కిడ్నాప్ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సిపి అంజనీ కుమార్ వెల్లడించారు. మరోవైపు చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న అఖిలప్రియను పోలీసులు 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఆమెను చంచల్గూడ జైలు నుంచి బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రధానంగా 3 కుటుంబాల మధ్య భూ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి ఉన్న కాలంలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డి, బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ ప్రవీణ్ రావు కుటుంబం కలిసి హఫీజ్పేటలో 50 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డిలు తమ వంతు వాటా కింద డబ్బులు తీసుకొని పక్కకు తప్పుకున్నారని సమాచారం. ప్రస్తుతం అక్కడ 20 ఎకరాల భూమి ప్రవీణ్ రావు కుటుంబం పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో ఈ భూ వ్యవహారంపై ప్రవీణ్ రావు కుటుంబంతో ఫోను ద్వారా ఒకసారి సంప్రదించినట్లు చెబుతున్నారు. అయితే భూమా నాగిరెడ్డి 5-6 ఏళ్ల క్రితమే తన వాటాను అమ్మేసుకున్నారని, ఆ డబ్బులు కూడా ఇచ్చేశామని ప్రవీణ్ రావు కుటుంబం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ ఎన్నడూ ఆ కుటుంబాన్ని టచ్ చేయని అఖిలప్రియ ఉన్నట్లుండి వారిని కిడ్నాప్ చేయించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. భూమా కుటుంబానికి వాళ్ళ పార్ట్నర్స్ కు మధ్య విభేదాలున్నాయని, ఆ విభేదాల్లోకి ఇప్పుడు తమను లాగే ప్రయత్నం చేస్తున్నారని ప్రవీణ్ రావు కుటుంబం ఆరోపిస్తోంది. భూ వివాదంతో తమకెలాంటి సంబంధం లేదని, వారి పార్ట్నర్స్ తో తేల్చుకోవాలని అఖిలప్రియకు గతంలోనే చెప్పినట్లు ప్రవీణ్ కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండ్ వ్యవహారంలో ఏవి సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున లాభం పొందగా 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2016లో ప్రవీణ్ కుమార్ సర్వే నంబర్ 80లో 25 ఎకరాల భూమి కొన్నారు. ఆ భూమి తమదంటూ ఏవి సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవరాం లిటిగేషన్ పెట్టారని తెలిపారు. భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరగ్గా చర్చల్లో ఏవి సుబ్బారెడ్డికి ప్రవీణ్ డబ్బు చెల్లించారు.
సెటిల్మెంట్ విషయం తెలిసి ప్రవీణ్ రావు, ఏవి సుబ్బారెడ్డిపై అఖిలప్రియ మండిపడ్డారు. ఏవి సుబ్బారెడ్డితో ఎలా ఒప్పందం చేసుకున్నారని ఆమె వారితో వాదించారట. పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారట. ప్రవీణ్ రావు దగ్గర ఎలాగైనా డబ్బు రాబట్టాలని అఖిలప్రియ దంపతులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. హఫీజ్పేటలోని సర్వే నంబర్ 80లో వివాదంలో ఉన్న 50 ఎకరాల భూమి తమదేనని భూమా అఖిలప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ భూమిని కబ్జా చేసి మై హోమ్ అధినేత జోగినిపల్లి రామేశ్వరరావుకు లీజుకు ఇచ్చారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని విఖ్యాత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీన్ని బట్టి తెర వెనుక సూత్రధారి మై హోమ్ రామేశ్వరరావు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ అంటే ప్రవీణ్ రావు కుటుంబానికే కాదు, సీఎం కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం ఉన్నప్పటికీ ఈ ఇష్యూలో మై హోమ్ ఎంట్రీ కావడంతోనే కనీసం బెయిల్ కూడా రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత దివీస్ సమస్యకు హైప్ వచ్చింది. అప్పటిదాకా దివీస్కు వ్యతిరేకంగా రైతులు, ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న పోరాటానికి మరింత బలం చేకూరింది. ఈ పరిస్థితి అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. మరిప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయనుంది? దివీస్ సమస్యపై తదుపరి ఎవరి అడుగులు ఎలా ఉండనున్నాయి? వాచ్ ది స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తొండంగి మండలంలో ఉన్న దివీస్ ల్యాబొరేటరీస్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. ఈ ఫార్మా సంస్థ విస్తరణ కోసం కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలను స్థానిక రైతులు, చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండగా, విపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు సమర్థిస్తోంది. అలాగే అధికారంలో ఉన్నప్పుడు సమర్థించిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. ఇలా దివీస్ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు వైఖరిని మార్చుకున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీతో దివీస్ సమస్యకు ఒక్కసారిగా హైప్ వచ్చింది. దివీస్ ల్యాబొరేటరీస్ కు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటానికి పవన్ కళ్యాణ్ మద్దతు పలకడం పలు రాజకీయ పరిణామాలకు దారితీస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగే వరకు దివీస్ ల్యాబొరేటరీస్ కు వ్యతిరేకంగా రైతులు, ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న పోరాటాన్ని వైసీపీ ప్రభుత్వం లైట్ గా తీసుకుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎంట్రీతో దివీస్ వ్యతిరేక పోరాటం ఉధృతమైంది. ఈ పరిస్థితి వైసీపీ సర్కార్కి ఇబ్బందికరంగా మారింది. దీంతో దివీస్ సమస్యను ఎలా కొలికి తేవాలనే విషయంగా వైసీపీ ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. సమస్యకు త్వరగా పరిష్కారం చూపడం కోసం ఎలా వ్యవహరించాలనే దానిపై సమాలోచనలు చేయడంలో నిమగ్నమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకల గ్రామ సమీపంలో దివీస్ ల్యాబొరేటరీ నిర్మాణానికి ఆ సంస్థ నిర్ణయించింది. దశల వారీగా 1500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా 500 ఎకరాలు సేకరించి ఇవ్వాలని ఏపీఐసీసీని దివీస్ కోరింది. దీంతో అన్నదాతల నుంచి భూసేకరణ మొదలుపెట్టింది. అతి కష్టం మీద 200 ఎకరాల వరకు 2015లో సేకరించారు. మిగిలిన భూమి కోసం రైతులు ససేమిరా అన్నారు. దివీస్కు వ్యతిరేకంగా 2016 నుంచి రైతులు ఉద్యమిస్తున్నారు. అప్పటి నుంచి ఇక్కడ రైతుల ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఆధీనంలో ఉన్న 200 ఎకరాలలో ఈ నెల 7న ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని దివీస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను చూసేందుకు జిల్లా కలెక్టర్ వెళ్లినప్పుడు దివీస్కు వ్యతిరేకంగా ఆందోళన మొదలైంది. ఎప్పటి నుంచో రైతులు, గ్రామస్తుల్లో గూడు కట్టుకున్న ద్వేషం ఒక్కసారిగా బయటకు వచ్చింది. దీంతో వారు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రదర్శనల్లో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయగా వారిని విడుదల చేయాలని రైతులు పట్టుబట్టారు. అప్పటి వరకు వెనక్కి తగ్గేది లేదంటూ దివీస్ గేటు ముందు బైఠాయించారు. దివీస్ ల్యాబొరేటరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కనిపించిన వాటిని ధ్వంసం చేశారు. కంపెనీకి చెందిన ప్రహారీ గోడను కూలగొట్టారు. గోడలను నేలమట్టం చేశారు. కంపెనీ పరిసరాల్లోని కంటైనర్కు నిప్పు పెట్టారు. దివీస్ నిర్మిస్తే సమీపంలో ఉన్న సముద్ర తీరం మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని, పర్యావరణం విషపూరితమైపోతుందని, చేపల వేట సాగించే పరిస్థితి ఉండదని వరుస నినాదాలు చేశారు. దివీస్ కంపెనీకి ఇంకా 300 ఎకరాల వరకు భూములు సేకరించాల్సి ఉండడంతో వాటిని ఇవ్వబోమని
తామంతా తరతరాలుగా వాటిని సాగు చేసుకుంటూ ఉంటే భూసేకరణ పేరుతో లాక్కోవడం కుదరదని నినాదాలు చేశారు. విధ్వంసం నేపథ్యంలో దివీస్ పరిసరాల్లో పోలీసు బలగాలు భారీగా దిగాయి. ఎవరు ఆందోళన చేసినా అదుపులోకి తీసుకోవాలని పోలీసు శాఖ నిర్ణయించింది. దివీస్ అంశంలో రాజకీయ పార్టీల వైఖరులు కూడా మారాయి. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తుంటే దివీస్ ల్యాబ్ను ఉండనివ్వం అంటూ ఎన్నికల హామీ ఇచ్చిన వైసీపీ తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. దివీస్ ల్యాబ్స్ తన కొత్త యూనిట్ను ప్రారంభించేందుకు టీడీపీ హయాంలోనే గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ ప్రాజెక్టుని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రెండు పార్టీలు కూడా తమ స్టాండ్ మార్చేశాయి. ప్రస్తుతం వైసీపీ దివీస్కు సై అంటుంటే టీడీపీ మాత్రం నై అంటోంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో దివీస్ సమస్య రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. దివీస్ సమస్యపై జనసేనాని పవన్ కళ్యాణ్ తన మార్కు రాజకీయం చూపించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మాత్రం కన్నబాబుని టార్గెట్ చేస్తారనే చర్చ జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శలను పక్కన పెట్టి దివీస్ సమస్యపైనే ఎక్కువగా ప్రసంగించారు. దివీస్ ఫ్యాక్టరీకి తాము వ్యతిరేకం కాదని, సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. అలా కాదని అడుగులు వేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం దివీస్ పరిశ్రమ చుట్టూ అలుముకున్న సున్నిత అంశాల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. అన్ని సమస్యలు పరిష్కరించాకే దివీస్ విషయంలో ముందుకు వెళ్తామని ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. దివీస్ యాజమాన్యం ముందు కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని, కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలని, దివీస్ పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలని సూచించింది. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన క్రమంలో దివీస్ యాజమాన్యం ముందుకు వైసీపీ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు తీసుకురావడం జనసేన పార్టీకి ప్లస్గా మారిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి ప్రభుత్వం ఉంచిన ప్రతిపాదనలను దివీస్ యాజమాన్యం పరిగణలోకి తీసుకుంటుందా? జనసేనానికి ప్లస్గా మారిందన్న విశ్లేషణల నేపథ్యంలో దివీస్ సమస్యకు పరిష్కారం చూపడానికి వైసీపీ సర్కార్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా అనేది చూడాలి. తెలంగాణలో త్వరలో జరగనున్న వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు టీఆర్ఎస్, బీజేపీ ఒకే తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నాయా? గత 3 రోజులుగా ఆ రెండు పార్టీల నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం దేనికి సంకేతం? టీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయన్న ఆరోపణల్లో నిజమెంత? వాజ్ దిస్ ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ? మొన్న వరంగల్, నిన్న ఖమ్మంలో పర్యటించిన తెలంగాణ బీజేపీ సారథి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు, సవాళ్లు విసిరారు. వాటికి కౌంటర్గా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు, ప్రతి సవాళ్లు విసిరారు. ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం చూస్తుంటే సామాన్యులకు ఎవరికైనా త్వరలో జరగబోయే వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని, టీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అనిపించక మానదు. సరిగ్గా ఇదే ఆలోచనతోనే ఆ రెండు పార్టీలు కామన్ స్ట్రాటజీని అనుసరిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీఆర్ఎస్ బీజేపీ నేతలు పైకి తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ లోపల మాత్రం స్నేహరాగం ఆలపిస్తున్నారని ప్రతిపక్షాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీయేనని గులాబీ నేతలు భావించారు. అందుకే అప్పుడు బీజేపీ టార్గెట్ గానే అధికార టీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. వాటికి కమలం పార్టీ నేతలు కూడా తీవ్ర స్థాయిలోనే స్పందించి కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. జీహెచ్ఎంసీ పోరులో ఆ పార్టీకి ఊహించని ఫలితాలు దక్కాయి. అయితే ఆ తర్వాత ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రత తగ్గింది. ఈ పరిస్థితి టీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందన్న కాంగ్రెస్ ఆరోపణలకు బలాన్నిచ్చింది. సీన్ కట్ చేస్తే గత 3 రోజులుగా బీజేపీ నేతల విమర్శలకు ధీటుగా టీఆర్ఎస్ నేతలు స్వరం పెంచారు. మొన్న వరంగల్లో పర్యటించిన తెలంగాణ బీజేపీ సారథి బండి సంజయ్ కేంద్రం మంజూరు చేసిన స్మార్ట్ సిటీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని, దీనిపై టీఆర్ఎస్ నేతలు
భద్రకాళి ఆలయంలో ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బండి సంజయ్కు కౌంటర్ ఇస్తూనే ప్రతి సవాల్ విసిరారు. స్మార్ట్ సిటీకి సంబంధించి పూర్తి వివరాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి భద్రకాళి టెంపుల్ సాక్షిగా తప్పకుండా వాళ్ళని రమ్మనాల్సిందే, వాళ్ళు ప్రమాణం చేయాల్సిందే. స్మార్ట్ సిటీకి నిధులు ఎందుకు కేటాయించలేదు, కేంద్ర విషయంలో ఎందుకు దారి మళ్ళించారు, దీనికి కారణం వాళ్ళు 3 సార్లు లేఖ రాస్తే ఎందుకు ఇలా లేఖ స్పందించలేదు. కాబట్టి భద్రకాళి అమ్మవారి సాక్షిగా వాళ్ళు ప్రమాణం చేయాల్సిందే, వాళ్ళు రావాల్సిందని చెప్పి వారు చెప్పిన తర్వాత వాళ్ళు సవాల్ చేసినాం. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు, మంత్రులకు మీకు ఏమన్నా వరంగల్ ప్రజల మీద ఒక మంచి ఆలోచన ఉంటే, వరంగల్ అభివృద్ధి లక్ష్యంగా మీరు ముందుంటే మీరు వెంటనే భద్రకాళి అమ్మవారి దేవాలయానికి 48 గంటల లోపల రావాల్సిందే. మేము వారు ఇచ్చిన సవాళ్ళను స్వీకరించాల్సిందే. నేను ఒకటి చెప్తాను సంజయ్, కొబ్బరికాయకు జుట్టు తీసేస్తే అంగవికారంగా ఎట్లుంటుందో నీ ముఖం కూడా గట్టినే ఉంటుంది. అది ఒకసారి చూసుకో. నీ అదృష్టం మంచుకుండో, నీ కథ మంచుకుండో, నువ్వు కార్పొరేటర్ నుంచి ఇలా ఎంపీ అయినావు, ఇలా రాష్ట్ర అధ్యక్షుని అయినావు. మాట మర్యాద పద్ధతి సక్రమంగా పెట్టుకో. మాట మర్యాద పద్ధతి బాగా లేకుంటే భవిష్యత్ కాలంలో ఈరోజు నిన్నంటున్నాం, వరుస బట్టి ఇంకేమేమంటావో ఇదే వరంగల్కి వచ్చి నువ్వు ఉరేసుకునే పరిస్థితి తీసుకొస్తాం. ఖమ్మం పర్యటనలోనూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను సీఎం చేయడం కేసీఆర్ కు ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి పదవులు రాకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఎన్నికల నాటికి గంపగుత్తుగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి దూకుతారని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు ధీటుగా మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరులు కౌంటర్ అటాక్ ఇచ్చారు. సంజయ్ సవాలుకు ప్రతి సవాళ్లు విసిరారు. దేశంలో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టారు, కానీ తెలంగాణ ప్రజలు కరప్షన్కు వ్యాక్సిన్ కనిపెట్టారు. ఆ కరప్షన్ వ్యాక్సిన్ నేను ఎన్నికల సందర్భంగా ఆయా జిల్లాలో ప్రవేశపెట్టాం. ఇలా కరప్షన్ వ్యాక్సిన్ ఇలా ప్రగతి భవన్ మీదనే, ఫామ్ హౌస్ మీద ప్రయోగిస్తాం. తప్పకుండా అక్కడ దెబ్బ కొడితేనే ఇలా కరప్షన్ అవుతుంది తప్ప ఆ వ్యాక్సిన్ అక్కడ పెడతాం. ఈసారి నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో వ్యాక్సిన్ వేస్తా అన్నావు బిడ్డ, నీకు నేను కూకట్పల్లిలోనే వేసిన వ్యాక్సిన్. వేసిందా లేదా? జిహెచ్ఎంసీ కూకట్పల్లిలో నా వ్యాక్సిన్ నీకు పడిందా లేదా? 8కి 7 వ్యాక్సిన్ వేసిందా లేదా? పక్కన షేర్లింగంపల్లిలో మన నామా నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ వ్యాక్సిన్ వేసిరా లేదా? 10కి 9 వేసినవా లేదా? వ్యాక్సిన్ గుచ్చుకుందా లేదా గట్టిగా బిడ్డ? నాది కానీ మాది కానీ నియోజకవర్గాల్లోనే నీకు అక్కడ వేస్తే బిడ్డ, ఇక్కడ ఖమ్మంలో రేపు నీకు ఆ వ్యాక్సిన్ ఎట్లుంటుందో తెలుసా? నీకు దానికి దెబ్బగా ఎట్లుంటుందో తెలుసా? టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా టూత్ బ్రష్ గాన్లు అని మాట్లాడడం అంటే ఏంటి? అంటే ప్రజాప్రతినిధులు అంటే గౌరవం లేదా? నువ్వు కూడా ఒక ఎంపీగా ఎన్నికైనావు, నిన్ను కూడా కరీంనగర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు మాకైతే తెలియదు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు టూత్ బ్రష్ గాన్లు అయితే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులను బూట్ పాలిషగాలనాలా? ఏమనాలి మరి? ఇలా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడం రాజకీయాలను వేడెక్కిస్తోంది. అయితే ఈ మాటల యుద్ధం వ్యూహాత్మకంగానే కొనసాగుతోందని, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి టీఆర్ఎస్, బీజేపీ కామన్ స్ట్రాటజీని అవలంబిస్తున్నాయన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి లబ్ధి పొందడమే రెండు పార్టీల ముఖ్యోద్దేశంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బండి సంజయ్ వరంగల్లో పర్యటించడానికి ముందు వరకు బీజేపీ విమర్శలపై తెరాస మౌనం వహించింది. ఆ సమయంలో బండి సంజయ్ విమర్శలకు అధికార టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇవ్వలేదు. అయితే గత 3 రోజులుగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీల కామన్ స్ట్రాటజీలో భాగంగానే ఈ మాటల యుద్ధం జరుగుతోందని ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. పైకి దుష్మని, లోపల దోస్తానీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మరి ప్రతిపక్ష నేతల ఆరోపణలు, రాజకీయ పరిశీలకుల విశ్లేషణల్లో బలమెంత అనేది కాలమే తేల్చాలి. ట్రంప్కు ట్విట్టర్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయం వెనుకున్నది మన తెలుగు అమ్మాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఎవరా అమ్మాయి?
గద్దే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చిన తెలుగమ్మాయి ఈమె. ట్రంప్ వ్యక్తిగత ఖాతాతో పాటు టీమ్ ట్రంప్ అనే ఖాతాను ట్విట్టర్ ఇటీవల నిషేధించింది. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వ ఖాతా కావడంతో నిషేధించలేకపోయినప్పటికీ దానిలో పలు వివాదాస్పద ట్వీట్లను తొలగించింది. ఈ చర్యల వెనుక విజయ పాత్ర దాగుంది. ట్విట్టర్ సంస్థ లీగల్ హెడ్, భారత సంతతికి చెందిన విజయ గద్దే తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. ఏకంగా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి సోషల్ మీడియా ఖాతా తొలగించడం అంటే ఎంతో సాహసపూరితమైన నిర్ణయం. అలాంటి తెగువ చూపారు ఆమె. మరిన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా నివారించేందుకు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలను ట్విట్టర్ పూర్తిగా తొలగించిందని, ఈ నిర్ణయాల అమలుకు సంబంధించిన విధాన విశ్లేషణను మీరు చూడొచ్చంటూ ఈ సందర్భంగా విజయ గద్దే ట్విట్టర్లో ప్రకటించారు. హైదరాబాద్ లో జన్మించిన విజయ చిన్నపిల్లగా ఉండగానే ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ టెక్సాస్, న్యూజెర్సీలో ఆమె బాల్యం గడిచింది. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టాను, న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ను పొందారు. ట్విట్టర్ కంటే ముందు జూనిపర్ నెట్వర్క్స్, విల్సన్ సోన్సినీ గుడ్రిచ్ అండ్ రొసాటి సంస్థలకు న్యాయ సేవలు అందించారు. కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న విజయ ప్రస్తుతం ట్విట్టర్ చీఫ్ లీగల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. అంకుర సంస్థలకు చేయూతనిస్తున్నారు. మహిళలకు సమాన వేతనాల సాధన కోసం కృషి చేసే ఏంజల్స్ అనే సమిష్టి పెట్టుబడుల సంస్థ సహ వ్యవస్థాపకురాలు కూడా. ట్విట్టర్ దశాబ్ద కాలంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాల వెనుక విజయ ప్రభావం ఉంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రకటనలను విక్రయించకుండా ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీని ఒప్పించడంలో విజయ పాత్రే కీలకం. గత ఏడాది ట్రంప్ తో జరిపిన చర్చల్లో 2018లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా దలైలామా సందర్శన సమయంలో కూడా ఆమె ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ వెన్నంటే ఉన్నారు. అత్యంత శక్తివంతమైన మీడియా ఎగ్జిక్యూటివ్ గా ఈమెను అమెరికాలోని పత్రికా రంగం అభివర్ణిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న ట్విట్టర్ పరపతికి అనుగుణంగా ఆమె దార్శనికత ఉంటుంది. ఆమె వ్యక్తిగత, కుటుంబ వివరాలు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు. శక్తివంతమైన విధాన నిర్ణయాల రూపకల్పనలో కీలక పాత్ర వహించే విజయకు సాధారణ మహిళల మాదిరిగా సాహిత్యంలో ఫిక్షన్ అంటే ఇష్టమట. అంతేకాకుండా పర్యటనలు, వంట చేయడం తనకు ఇష్టమైన వ్యాపకాలంటారు. ఖాళీ సమయాన్ని తన చిన్నారితో ఆమె గడుపుతూ ఉంటారు.